న్యూస్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇప్పుడు వైఎస్ గారిని ఉద్దేశించి అందరికీ నమస్కారం. మహానేత, ప్రజాబంధు, ప్రజలు కష్టాలు చేసిన వ్యక్తి, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 సంవత్సరాలు గడిచిన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశంలో ఆయన చేసిన మంచి ఇంకా సజీవంగా బతికే ఉంది. ప్రజలు గుర్తు చేసుకొని రోజు ఉండకపోవచ్చు, బహుశా భారతదేశంలోనే ఇట్లాంటి నాయకులు ఎవరు భవిష్యత్తులో పుట్టకపోవచ్చు కూడా. అంత ఘనతని, ఖ్యాతిని, మంచితనాన్ని, నమ్మకాన్ని కలిగించిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఈరోజు మనం చూస్తుంటే దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ అన్ని కాన్స్టిట్యున్సీలు, ముఖ్యంగా కందుకూరు కాన్స్టిట్యున్సీ అన్ని గ్రామాల్లో రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ ఈరోజు స్వచ్ఛందంగా ఆయన అభిమానులు, ఆయన వల్ల లబ్ధి చేకూరిన ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, రైతన్నులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఘనంగా వారికి నివాళులర్పించి వారిని గుర్తు చేసుకుంటూ ఆ మహానాయకుడు యొక్క గొప్పతనం చెప్పి మీ అందరూ కూడా తెలియపరుస్తున్నారు. భక్తులందరూ కూడా మాట్లాడారు. ఒకటే, చేసిన మేలు మనం చనిపోయినా కూడా గుర్తుందంటే దానికి మూలం రాజశేఖర రెడ్డి గారే. ఆయన మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఎన్ని రోజులు బతికి ఉన్న కాదు, రాజశేఖర రెడ్డి గారి మహానాయకుడు చేసిన మంచి పనులు మనం చూస్తున్నాం. రైతు భరోసా పథకం రైతులందరూ కూడా ఎప్పటికీ ముందులో ఉండిపోయినగా పథకాలు తీసుకొచ్చాడు. ఫీజు రీయింబర్స్మెంట్, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, దేశంలో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే దాని ఘనత రాజశేఖర రెడ్డి గారికి. ముస్లిం సోదరులకి 4% రిజర్వేషన్ తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు అల్లా రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా కార్యకర్తలకి, నాయకులకి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నామంటే మాకే కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా తండ్రి తర్వాత తండ్రి రాజశేఖర రెడ్డి గారు అన్నారు, నేను ధైర్యంగా పనిచేయాలి, తలెత్తుకొని ఉండాలి, నమ్మకానికి మారుపేరుగా నిలిచిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అట్లాంటి మంచి వ్యక్తిని మనం దూరం చేసుకున్నాం. కానీ వారి ఆశయాల్ని, వారి ఆలోచనల్ని వారి తనయులు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలన్నీ కూడా ముందు నడిపించారు. రాజశేఖర గారి విషయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా సకాలంలో వాళ్ళ కృషిని, పంటలను పండి రామరాజ్యాన్ని మనం చూడలేదు, రాజశేఖర గారి రాజ్యం చూసాం. అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో పేదలందరూ కూడా 3 కోట్ల భోజనం చేశారు, తలెత్తుకొని తిరిగారు, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పట్టాయి. అందరూ కూడా ఎలా అంటే పేదవాడు ఎంత పెద్ద జబ్బు చేసినా నేను బతుకుతాను, జగన్ నాకు అండగా ఉన్నాడు, నాకు ఆరోగ్యశ్రీ ఉంది, నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, నేను బతుకుతానని చెప్పి నమ్మకం కలిగించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు మన పాలన చూసాం, పాలన నడిచింది, పథకాల పంట పండింది, సర్వ జీవరాశులు సంతోషంగా ఉండే వాళ్ళని చూసి మళ్ళా కూడా రాజశేఖర రెడ్డి గారు యుగం రావాలని, జగనన్న యుగం రావాలని మనస్ఫూర్తిగా కందుకూరు కొత్తగా వచ్చారు కదా, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. చూద్దాం, ఇంకా కొన్ని రోజులు చూద్దాం, 5-6 మాసాలు చూద్దాం, మాట్లాడదాం. మనం చేసేది మంచి ఏంటి,
వారి చేసిన దుర్మార్గం కూడా మనం రాబోయే రోజుల్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకటే, పథకాలు ఇస్తానని చెప్పి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. పథకాలు ఇస్తానని చెప్పి ఇప్పటికైతే ఇవ్వలేదు, ఇవ్వనట్టు కనిపిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది. భవిష్యత్తులో మళ్ళీ చూసుకుందాం. ఇంకా చాలా సమయం ఉంది, ముందులేక కలిసింది, ముందుగా చూద్దాం. ఎందుకంటే మేము మీకన్నా బెటర్గా ఇస్తానని చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి గతనికి చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో ఏమవుతుందో చూద్దాం. అదేవిధంగా మీ అందరూ కూడా గమనించాలి, మహానేతలు మనం ఈరోజు స్మరించుకుంటూ ఆయన చేసిన ప్రతి మంచి పనిని భవిష్యత్తులో మనం అందరం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ముఖ్యంగా కందుకూరు కాన్స్టిట్యున్సీ అన్ని గ్రామాల్లో ఘనంగా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ, ముఖ్యంగా కందుకూరు మండలం, కందుకూరు టౌన్ ఇచ్చేసిన జగన్ అభిమానులకి పెద్దలందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్, వైఎస్ఆర్. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అందరి వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఒక్క రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.